హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ టీవీ. నేను మీ కావ్య. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో అయితే ఉన్నాము. ఎక్కడి నుండో వలస కూలీలుగా వచ్చి ఇక్కడ వాళ్ళ పొట్టగూడి కోసము, వాళ్ళ జీవన ఉపాధి కోసము ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర అయితే ఒకళ్ళ దగ్గర అయితే ఉన్నాము. ఏంటంటే మన ఇంట్లో పనికిరాని వస్తువులు, మెటల్స్తో కూడిన వస్తువులు, రాగి కావచ్చు, ఇత్తడి కావచ్చు, సిల్వర్ లాంటి వాటివి ఏమైనా ఉంటే వాటిని రీసైకిల్గా చేసి ఇక్కడ అద్భుతమైన దేవుడి విగ్రహాలను అయితే తయారు చేస్తూ ఉన్నారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆ వాటితో ఏం పనికొస్తే ఏం చేస్తాము, ఎంతో కొంతకి పడేద్దాము లేదా ఎక్కడికో ఎవరికో ఇచ్చేద్దాం అని అయితే అనుకుంటారు. కానీ వాటితోటి చాలా అద్భుతాలు అయితే చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. వాటితోటి దేవుడి విగ్రహాలు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. అలానే వాళ్ళ జీవన విధానం, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు, అసలు ఇవి ఎలా తయారు చేస్తారని చెప్పేసి వాళ్ళ మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి, మీ పేరు? మా పేరు హుసేన్ ఉంది. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? మాది కర్ణాటక, బీదర్ డిస్ట్రిక్ట్. కర్ణాటక నుండి వస్తున్నారు. ఇవి ఏం బొమ్మలండి? ఇత్తడి, సిల్వరి, ఏదైనా పాతవి ఉంటాయి కదా వేస్టేజ్ సామాన్లు, అది ఇస్తే చేసిస్తాం. ఇత్తడి ఇస్తే ఇత్తడి చేసిస్తాం. తెల్ల సామాన్ సిల్వర్ది ఇస్తే ఇట్లా సిల్వర్ది చేసిస్తాం. పాతయి నాస్టిక్ దోషపినాలు, రైస్ కుక్కర్ గిన్నెలు, ఏదైనా పాతయి ఉంటాయి కదా ఇంట్లో వేస్టేజ్ సామాన్ ఉంటే ఇస్తే ఇక్కడ మీ ఇంటి ముంగట చేసి మీరు ఇస్తున్నారు. అమ్మవారి బొమ్మలు ఏదైనా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, ఏది కావాలి అంటే అది ఇక్కడనే మీ ముంగటే, మీ ఇంటి ముంగటే తయారు చేసిస్తాం. కాస్ట్ ఎలా ఉంటది దీనికి? బొమ్మను బట్టి చిన్నది 150 ఉంది, 200 ఉంది, 250, 300, 400, 500 సైజుని బట్టి తీసుకుంటాం. మీకు ఏ బొమ్మ నస్తుంది ఆ బొమ్మ సైజుని బట్టి రేటు తీసుకుంటాం. మీరు సామాన్ ఇస్తే ఈ మట్టిలో అచ్చులు చేస్తాం. ఈ మట్టిలో అచ్చులు వేసి సామాన్ మీరు ఏమి ఇస్తారు, అది ఇత్తడి ఇస్తే ఇత్తడిది, తెల్ల సామాన్ ఇస్తే తెల్లది కరగబెట్టి దీంట్లో పోసి తయారు చేసిస్తాం. ఇక్కడనే కరగబెట్టడం, అక్కడ కరగబెట్టి ఇట్లా పగ్గులేసి కరగబెడతాం. అది పొయ్యి ఉంటది, పొలిమి పెట్టి చేసిస్తాం మేము ముంగటే. ఇక్కడనే ఇది మోల్డింగ్ మట్టి, అచ్చులేసేది మోల్డింగ్ మట్టి. ఇది వేరే దొరుకుతుంది. దీని కాస్ట్ ఎంత ఉంటది? దీని కాస్ట్ 1200. అది బెంగళూరు నుంచి తీసుకొని వస్తారు. మరి ఇదేంటి, ఇది ఓపెన్ చేస్తారు? ఇది పెట్టె అచ్చులు, అల్యూమినియం పెట్టె. ఇది అచ్చులు ఇది పెట్టుకుంటాం. మాకు పని ఏడ దొరికితే ఆడకి, ఈయన్ని అని కన్ఫర్మ్ గా లేదు. ఏడ అయినా ఆడ చేసుకుంటా పోతానే ఉంటాం. ఎక్కడ అనేది నెలకి వచ్చి గానీ రోజుకి వచ్చి గానీ ఎంత ఆదాయం వస్తుందండి మీకు? పని మీద ఉంది, ఎంత దొరుకుతుంది. పని దొరికితే అమ్మా, లేకుంటే ఏం లేదు. అంటే రోజుకి ఇంత అట్లా ఏం నిజంగా లేదు. పని మీద పని దొరికితే అవుతుంది, పని దొరకకపోతే ఏం లేదు.